గీతాంజలి గీతాంజలి మరణ వార్త చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ వార్త గురించి మాట్లాడాలంటే కూడా మాటలు రావట్లేదు. అనేక మందికి కలగానే, ఎస్సీ ఎస్టీ బీసీలకు కలగానే మిగిలిపోయిన సొంత ఇంటిని జగనన్న తను ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తూ గీతాంజలి అనే విశ్వ బ్రాహ్మణ మహిళకి సొంత ఇల్లు పట్టాలు ఇచ్చినప్పుడు ఆమె కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్పడం మనం చూసాం. ఆమెను మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొప్ప స్టార్ కంపెయినర్గా కూడా కొనియాడాం. ఒక బీసీ మహిళ సొంత గృహం రావటం భరించలేని నారా లోకేష్ ఐటీడీపీ సాడిస్ట్ బ్యాచ్ ఈరోజు ఆమెను ట్రోల్ చేసి మానసికంగా ఒక ఏ స్త్రీ భరించలేని, తట్టుకోలేని మాటలతో ఆమెను ట్రోల్ చేసి ఈరోజు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. ఎందుకు బీసీ మహిళ పట్ల మీకు ఇంత వివక్షత? ఎందుకు? ఆమె ఏం తప్పు చేసిందని ఆమెను మీరు ఇంతగా ట్రోల్ చేశారు? తనకు మేలు జరిగితే, మంచి జరిగితే కృతజ్ఞత చెప్పుకోవడం కూడా తప్పేనా? సమాజం ఎటుపోతా ఉంది అసలు? సోషల్ మీడియా అంటే నలుగురికి మంచి వార్తలు చేరవేసే మీడియా లాగా ఉండాలి. ఇట్లా ప్రాణాలు తీసే స్థాయికి దిగజారటం ఒక్క ఐటీడీపీకే చెల్లింది. బీసీ అని కొట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇటువంటి తెలుగుదేశం కా నువ్వు సపోర్ట్ చేసేది? నోరు తెరవు. ఇప్పుడు దీన్ని ఖండించలేదనుకో, ఎప్పటికీ నువ్వు కూడా బీసీలు ద్రోహిగానే మిగిలిపోతావు. ఎటు తెలుగుదేశం బీసీలు ద్రోహే. ముఖ్యంగా ఈ ఐటీడీ బ్యాచ్ యొక్క అరాచకాలు ఒక అన్యం పొన్న వెరుగని ఆడపిల్ల జీవితం నాశనం చేసేసింది. ఆమె బిడ్డల పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. బలవంతంగా ఆమె చనిపోయేటకు చేసిన ఈ దుష్కర్యాన్ని ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.